హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన హెల్తీ లంచ్ ఐటమ్ ఒకటి చూద్దామండి. కర్రీ ఇది మునగాకు పప్పు. మునగాకు పప్పుకి కావాల్సిన పదార్థాలు, మునగాకు పప్పుకి ఒక మీడియం సైజ్ మునగాకు కట్ట తీసుకోండి. దాన్ని బాగా ఒలిచేసి పక్కన పెట్టుకోండి. తర్వాత దానికి కావాల్సింది ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ ఎర్ర కందిపప్పు, ఒక గ్లాస్ పెసరపప్పు. సో మూడు రకాలు వేసుకుంటే చాలా మంచిదండి. చాలామంది మీరు కావాలనుకుంటే ఓన్లీ కందిపప్పు కూడా వేసుకోవచ్చు. 3 వేసుకుంటే చాలా హెల్దీ అండి. సో ఎర్ర కందిపప్పు, దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ కావాల్సింది ఒక పావు స్పూన్ మెంతులు, ఒక చిన్న రమ్మ చింతపండు, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు ఉప్పు, 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 ఆనియన్స్. సో సాల్ట్ అనేది మీకు రుచికి తగినంత వేసుకోండి. వేసుకొని మధ్యలో ఉప్పు చాలకపోతే వేసుకోవచ్చు. సో ఎక్కువైతే తినలేం కదండి, సరిపడినంత వరకు వేసుకోండి. కొంచెం కారం కూడా ఒక 1.5 స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు ఒలుచుకున్న మునగాకు మొత్తాన్ని ఒక పెడలపాటి గిన్నెలో ఎక్కువ నీళ్ళు వేసుకొని మొత్తం వేసుకోవాలండి. దీన్ని ఏంటంటే ఆకుకూరలు ఏవైనా సరే మట్టి ఎక్కువ ఉంటుంది కదండి. సో దీనికి మునగాకు మొత్తాన్ని వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ పక్కన వదిలేస్తే దాంట్లో ఉన్న ఇసుకంతా కూడా అడుక్కు వెళ్ళిపోతుందండి. సో దీంట్లో ఇప్పుడు మనం వాటర్లో వేసుకొని అలా వదిలేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడదామండి. బాగా కడుక్కోవాలి, లేదంటే పప్పులో ఇసుక తగులుతూ ఉంటుందండి. ఇసుక తగిలితే తినలేం కదండి. సో దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కందిపప్పు కూడా నానబెట్టుకొని తర్వాత కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో మనకు తీసుకున్న అన్ని ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, నార్మల్ కందిపప్పు, ఈ మూడింటిని కుక్కర్లో వేసుకొని వాటర్తో ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని తర్వాత మనకు కావాల్సినంత వాటర్, మినిమం ఒక 2 to 3 గ్లాసెస్ వాటర్ పడుతుందండి. సో 3 వేసేసి బాగా కడిగి అది కూడా ఒక 10 నిమిషాలు నానుతుందండి. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టుకోవచ్చు. ఎక్కువసేపు నానబెడితే తొందరగా ఉడుకుతుందండి. లేదంటే కుక్కర్ కాబట్టి ఒక 1 or 2 విజిల్స్ ఎక్కువ రానిస్తే ఆటోమేటిక్గా అది బాగా ఉడికిపోతుందండి. సో ఈ మూడింటిని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. టమాటోలు మరీ చిన్న అవసరం లేదండి, మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా అంతే అండి. పచ్చిమిర్చి బారుగా ఒక లాంగ్ స్లిట్ చేసుకొని చిన్న చిన్నవైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు రౌండ్ చక్రాలాగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా అన్నిటినీ ఉల్లిపాయలు, టమాటో ఒకటి ఎక్కువ ఉన్నా బాగానే ఉంటుందండి. ఉల్లిపాయ టమాటా ఒకటి అటు ఇటుగా అయినా పర్వాలేదు. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లో ఇవి బాగా నానియండి కందిపప్పు అది. ఇప్పుడు ఈ వాటర్ అంతా జల్లిచ్చేసి మునగాకు వేసుకోవాలండి. కందిపప్పులో మునగాకు మొత్తం వాటర్ అంతా తీసేసి కొంచెం కొంచెంగా పైన తీస్తూ ఉండండి. సో దట్ ఇసుకంతా అడుక్కు వెళ్ళిపోతుంది. చూసారండి ఎంత ఇసుక వచ్చిందో. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి అండ్ పసుపు, ఉప్పు, కారం, చింతపండు, వెల్లుల్లిపాయలు, మెంతులు అన్నీ వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే పప్పు తింటాం కదండి, హెల్త్కి మంచిది. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది మెంతులు. సో అప్పుడప్పుడు ఇలా పప్పు, సాంబారు అలా వాటిల్లో కూడా వేసుకుంటే మంచిది.
షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. సో ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ రానిస్తే 6 to 7 ఓకే 5 to 6 సరిపోతుందండి. 5 to 6 విజిల్స్ రానిచ్చి పొయ్యి మీద పెట్టండి. మీకు పొయ్యి మీద పెట్టిన తర్వాత ఈ వాటర్ ఎక్కువైనా తక్కువైనా, ఇన్ కేస్ వాటర్ ఎక్కువైతే పొంగకుండా ఉండాలంటే కొంచెం దాంట్లో ఒక 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే అది వాటర్ బయటికి పొంగదండి. చాలామందికి కొంచెం వాటర్ ఎక్కువైతే పొంగిపోతూ ఉంటుందండి. అలా పొంగకుండా ఉండాలంటే, వాటర్ బయటికి రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో అలా కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూను మొత్తం మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టి ఒక 6 to 7 విజిల్స్ రానివ్వండి. చాలా బాగుంటుంది. అలాగా వాటర్ కూడా ఒక చుక్క కూడా బయటికి రాదు. 6 to 7 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే, మీకు ఇంకా కొంచెం ఉడకలేదని చూస్తే ఒక 2 minutes అలాగా మూత ఓపెన్ చేసి పొయ్యి మీద పెట్టండి. ఉడికిపోతుంది బాగా. ఇలా ఉడికిన తర్వాత ఉప్పు కారం చూసుకొని ఇప్పుడు ఏదైనా తగ్గితే మీరు ఇక్కడ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడింది, మీకు వాటర్ ఎక్కువైనా, ఉప్పు కారం తగ్గినా ఎక్కువైనా అన్నీ చెక్ చేసుకొని ఈ టైంలో వాటర్ తగ్గినా కానీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వాటర్ ఎక్కువైతే కొంచెంసేపు పడితే కొంచెంసేపు పొయ్యి మీద పెడితే అది పోయిద్దండి. ఇప్పుడు పప్పులోకి మనం పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడానికి కళాయిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. నార్మల్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పొట్టు మినప్పప్పు కూడా వేసుకోవచ్చండి. అండ్ పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి బాగా చిటపటలాడిన తర్వాత లాస్ట్లో కొంచెం మెంతి పొడి కూడా వేసుకుంటే చాలా మంచిదండి. ఇన్ కేస్ మెంతులు తినలేని వాళ్ళు ఇందులో కొంచెం మెంతి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఏదైనా సరే పప్పు, సాంబార్ వీటికి ఇంగువ వేసుకుంటే కంపల్సరీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇది తాలింపు మొత్తం వేగిన తర్వాత పప్పులో వేసుకుంటే అంతేనండి, టేస్టీ మునగాకు పప్పు రెడీ. మునగాకు పప్పు అయినా, పొన్నగంటి కూర పప్పు అయినా ఏదైనా ఇలా ఈ సేమ్ ప్రొసీజర్ అండి. సో ఇప్పుడు మునగాకు కూడా చాలా కాల్షియం పెడుతుంది. ఇది పొన్నగంటి కూర పప్పు. సో పొన్నగంటి కూర కూడా చాలా ఇమ్యూనిటీ లెవెల్ అంతా బాగుంటుంది. చిన్నపిల్లలకి చాలా కంపల్సరీ వీక్లీ 2 times or 3 times ఆకుకూరలు పెట్టాలండి. చాలా హెల్తీ. అంతేనండి, టేస్టీ పొన్నగంటి కూర పప్పు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా ఎలాంటి వంటకాలు కావాలని కమెంట్ చేయండి. ఐల్ ట్రై టు ప్రిపేర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన హెల్తీ లంచ్ ఐటమ్ ఒకటి చూద్దామండి. కర్రీ. ఇది మునగాకు పప్పు. మునగాకు పప్పుకి కావాల్సిన పదార్థాలు: మునగాకు పప్పుకి ఒక మీడియం సైజ్ మునగాకు కట్ట తీసుకోండి. దాన్ని బాగా ఒలిచేసి పక్కన పెట్టుకోండి. తర్వాత దానికి కావాల్సింది 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ ఎర్ర కందిపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు. సో మూడు రకాలు వేసుకుంటే చాలా మంచిదండి. చాలామంది మీరు కావాలనుకుంటే ఓన్లీ కందిపప్పు కూడా వేసుకోవచ్చు. 3 వేసుకుంటే చాలా హెల్దీ అండి. సో ఎర్ర కందిపప్పు, దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ కావాల్సింది ఒక పావు స్పూన్ మెంతులు, ఒక చిన్న రమ్మ చింతపండు, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు ఉప్పు, 4 వెల్లుల్లి రెమ్మలు, 1 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 ఆనియన్స్. సో సాల్ట్ అనేది మీకు రుచికి తగినంత వేసుకోండి. వేసుకొని మధ్యలో చాలకపోతే వేసుకోవచ్చు. సో
ఎక్కువైతే తినలేం కదండి, సరిపడినంత వరకు వేసుకోండి. కొంచెం కారం, కారం కూడా ఒక 1.5 స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు ఒలుచుకున్న మునగాకు మొత్తాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో ఎక్కువ నీళ్ళు వేసుకొని మొత్తం వేసుకోవాలండి. దీన్ని ఏంటంటే ఆకుకూరలు ఏవైనా సరే మట్టి ఎక్కువ ఉంటుంది కదండి, సో దీనికి మునగాకు మొత్తాన్ని వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ పక్కన వదిలేస్తే దాంట్లో ఉన్న ఇసుకంతా కూడా అడుక్కు వెళ్ళిపోతుందండి. సో దీంట్లో ఇప్పుడు మనం వాటర్లో వేసుకొని అలా వదిలేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడదామండి. బాగా కడుక్కోవాలి, లేదంటే పప్పులో ఇసుక తగులుతూ ఉంటుందండి. ఇసుక తగిలితే తినలేము కదండి. సో దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కందిపప్పు కూడా నానబెట్టుకొని తర్వాత కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో మనకు తీసుకున్న అన్ని ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, నార్మల్ కందిపప్పు, ఈ మూడింటిని కుక్కర్లో వేసుకొని వాటర్తో ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని తర్వాత మనకు కావాల్సినంత వాటర్, మినిమం ఒక 2 to 3 గ్లాసెస్ వాటర్ పడుతుందండి. సో 3 వేసేసి బాగా కడిగి అది కూడా ఒక 10 నిమిషాలు నానుతుందండి. మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ 1 అవర్ నానబెట్టుకోవచ్చు. ఎక్కువసేపు నానబెడితే తొందరగా ఉడుకుతుందండి. లేదంటే కుక్కర్ కాబట్టి ఒక 1 or 2 విజిల్స్ ఎక్కువ రానిస్తే ఆటోమేటిక్గా అది బాగా ఉడికిపోతుందండి. సో ఈ మూడింటిని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. టమాటోలు మరీ చిన్న అవసరం లేదండి, మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా అంతే అండి. పచ్చిమిర్చి బారుగా ఒక లాంగ్ స్లిట్ చేసుకొని చిన్న చిన్నవైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు రౌండ్ చక్రాల్లాగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా అన్నిటినీ ఉల్లిపాయలు, టమాటో ఒకటి ఎక్కువ ఉన్నా బాగానే ఉంటుందండి. ఉల్లిపాయ టమాటా ఒకటి అటు ఇటుగా అయినా పర్వాలేదు. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లో ఇవి బాగా నానియండి కందిపప్పు అది. ఇప్పుడు ఈ వాటర్ అంతా జల్లిచ్చేసి మునగాకు వేసుకోవాలండి. కందిపప్పులో మునగాకు మొత్తం వాటర్ అంతా తీసేసి కొంచెం కొంచెంగా పైన తీస్తూ ఉండండి, సో దట్ ఇసుకంతా అడుక్కు వెళ్ళిపోతుంది. చూసారండి ఎంత ఇసుక వచ్చిందో. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి అండ్ పసుపు, ఉప్పు, కారం, చింతపండు, వెల్లుల్లిపాయలు, మెంతులు అన్నీ వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే పప్పు తింటాం కదండి, హెల్త్కి మంచిది, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది మెంతులు. సో అప్పుడప్పుడు ఇలా పప్పు, సాంబారు అలా వాటిల్లో కూడా వేసుకుంటే మంచిది, షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. సో ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ రానిస్తే 6 to 7 ఓకే 5 to 6 సరిపోతుందండి. 5 to 6 విజిల్స్ రానిచ్చి పొయ్యి మీద పెట్టండి. మీకు పొయ్యి మీద పెట్టిన తర్వాత ఈ వాటర్ ఎక్కువైనా తక్కువైనా, ఇన్ కేస్ వాటర్ ఎక్కువైతే పొంగకుండా ఉండాలంటే కొంచెం దాంట్లో ఒక 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే అది వాటర్ బయటికి పొంగదండి. చాలామందికి కొంచెం వాటర్ ఎక్కువైతే పొంగిపోతూ ఉంటుందండి. అలా పొంగకుండా ఉండాలంటే వాటర్ బయటికి రాకుండా ఉండాలండి.